విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇక్కడ కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్చాల దత్తాత్రేయ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ అంటే ఏం చెప్తారు ఈ విద్యార్థులందరూ ఫుడ్ పాయిజన్ కావడానికి కారణాలు? తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడండి. విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు విద్యార్థులపైన ఎంత చిత్తశుద్ధితో పనిచేయాలా. ఇవాళ విద్యార్థులందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి ఇవాళ కింగ్కోట ఆసుపత్రిలో అటు నీలోఫర్ ఆసుపత్రిలో బెడ్ల మీద పడుకొని ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఆవురావురమని ఏడుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులందరూ కూడా ఆ బెడ్ పక్కన ఐసీయూలోకి వెళ్ళి పిల్లలను చూసుకుంటా వాళ్ళు కంటతడి పెడతా ఉన్నారు. తల్లిదండ్రుల రోదనలు అటు విద్యార్థుల రోదనల మధ్య ఆసుపత్రులన్నీ ఇవాళ దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి గారేమో నేను మెస్సీ గారిని పిలిపించుకొని ఫుట్బాల్ ఆడతా అని చెప్పేసి ఫుట్బాల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. సిగ్గు అనిపించాలండి ఈ ముఖ్యమంత్రి గారికి. ఇవాళ విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా, నీవు నీ పేరు ప్రతిష్టల కోసం నీ గొప్పతనం కోసం ఆడుతున్నటువంటి ఆట ముఖ్యమా? నాకు అర్థం కాదు. ఆ ఆట ఆడడానికి ఈ పోటుగాడు ఏదో ఆట ఆడుతున్నాడు అని చెప్పేసి ఆ పోటుగాడు ఢిల్లీకి వెళ్ళి బుయ్యన పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినందుకు నువ్వు ఇలా ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నావా అని అడుగుతా ఉన్నా. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినందుకు ఇవాళ మెస్సీతో ఆడేటువంటి ఫుట్బాల్ ఆట చూడతందుకు వస్తున్నావా అని అడుగుతా ఉన్నా. ఇవాళ దాదాపుగా 788 మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బడి పంట మొత్తం కూడా నదుల పున్న చెరువుల పున్న అర్పితం అయిపోయినందుకు ఇవాళ నువ్వు వాళ్ళని పరామర్శించాలి కదా రాహుల్ గాంధీ. నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే బీసీలు సర్పంచులు అవుతారు, ఎంపీడీసీలు అవుతారు. వాళ్ళని మోసం చేసినందుకు ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు కలిసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దరిద్రం ఈ తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది. ఆ దరిద్రం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 116 మంది పైచులకు విద్యార్థులు ఇవాళ పురుగు కాటుతోని, పాము కాటుతోని, కరెంటు షాకులతోని, ఫుడ్ పాయిజన్తోని ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ వైపు ఒక్క నాడన్నా రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చిండా, వాళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించారా? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరిగితే ఏ ఒక్క సంఘటన మీద అయినా కూడా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పి క్షమాపణ చెప్పడమో లేకపోతే అధికారులని కారణమైనటువంటి అధికారులను సస్పెండ్ చేయడమో ఆ రెసిడెన్షియల్ స్కూల్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడడమో చేసిరా? ఇవేం చేయకుండా ఒకసారేమో అందాల భామలను తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి అందాల పోటీలను నిన్నే పెడతామని చెప్పేసి ఆ అందాల భామల నడుమ క్యాట్ వాక్ చేసుకొని నేనే అందగాన్ని అని చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డి మనవడు ఎలాంటి అల్పాహారం తింటున్నాడో, ఎలాంటి భోజనం చేస్తున్నాడో అదేవిధంగా గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు కూడా అదే తినాలి అనేది నా ఉద్దేశం. వారికి సరైనటువంటి పదార్థాలు అందజేస్తాను. మధ్యాహ్నం భోజనం కానివ్వండి, ఉదయం పూట పలహారాలు కానివ్వండి, సాయంత్రం పూట స్నాక్స్ కానివ్వండి, అన్నీ అందజేస్తానని చెప్పారు. దీన్ని ప్రధాన కారణం ఏమనుకుంటారు? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో పల్లె నిద్ర పేరు మీద గ్రామాలలో పడుకొని దళితుల స్థితిగతులు ఎట్లుంటాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా కూలి పనులు చేసుకుంటారు, పిల్లలు కూడా బడికోవాల్సిన పిల్లలు తల్లిదండ్రులతో కూలి పనులకు పోతున్నారు, చేను పనులకు పోతున్నారని ఆలోచించి వీళ్ళకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 3 పూటల భోజనం పెట్టి స్కూళ్ళనే వాళ్ళని పెడితే వాళ్ళు చదువుకొని ప్రయోజకులు అవుతారని చెప్పేసి ఆయన ఉద్యమ సమయంలో చూసిన పరిస్థితులను మార్చాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 1100 పైచిలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు స్టార్ట్ చేసిండు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గురుకుల విద్యా వ్యవస్థలో స్కూళ్ళు ఉన్నాయి కానీ డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు లేవు. ఇవాళ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ కూడా పెట్టిన చరిత్ర కేసీఆర్ది. ఆయన స్వయంగా ప్రత్యక్షంగా ఎన్నో సందర్భాలలో అన్నాడు, ముఖ్యమంత్రి గారు మనమరు ఏ రకమైనటువంటి సన్నబువ్వ తింటా ఉన్నాడు అదే రకమైన సన్నబువ్వతో పాటు ప్రతి విద్యార్థి తలపైన 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి వాళ్ళకు నాణ్యమైనటువంటి ఎగ్గు ప్లస్ బనానా ప్లస్ 3 పూటల్లో 3 రకాల కర్రీలు పెట్టి పోషకాహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డాడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంతోపాటు వాళ్ళు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విదేశాలకు పోయి చదువుకుంటా అంటే అంబేద్కర్ ఓవర్సీస్ లోను ప్లస్ పూలే ఓవర్సీస్ లోన్ పేరు మీద SC ST BC విద్యార్థులకు 20 లక్షలు ఇచ్చేసి విదేశాల్లో చదువుకునేటువంటి సాయం కూడా చేసిండు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 20 లక్షల రూపాయలు ఇస్తలేడు, అది బంద్ చేసిండు. ఇక హాస్టల్లో ఫుడ్ సప్లై చేసేటువంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి మనుషులు చేరిండ్రు. అంత నాణ్యమైనటువంటి ఫుడ్ సప్లై చేయకుండా మొత్తం కూడా కల్తీ ఆహార పదార్థాలను సప్లై చేయడం వల్లనే వాళ్ళ ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఎవరి నిర్లక్ష్యం ద్వారా ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణం అని ఉంటుంది? ఎవరు ఏం చెప్తారు? 100% ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రిదే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఆయననే బాధ్యత వహించాలా. ఇవాళ ఏ ఒక్క విద్యార్థి ప్రాణానికి ఏ హాని జరిగినా కూడా ఆ విద్యార్థుల యొక్క కుటుంబాలను తీసుకుని వచ్చి నీ ఇంటి ముందర కూర్చుంటాం బిడ్డ, నువ్వు రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి నువ్వు బాధ్యత వహిస్తూ ఆ మెస్సీతో జరిగేటువంటి ఆ ఫుట్బాల్ని రద్దు చేసుకో.
తీసుకొని తక్షణం వచ్చి ఇగో ఈ విద్యార్థులను పరామర్శించు. నీకు విద్యార్థుల ప్రాణాల కంటే కూడా ఫుట్బాల్ ఆట ముఖ్యమైందా? నాకు అర్థం కాదు. ఈ విద్యార్థుల ప్రాణాల కంటే కూడా నువ్వు అందాల పోటీలు ముఖ్యమైనయా? ఇగో నీ వ్యవహారం ఏందో అర్థమవుతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేకపోవడం బాధాకరం అనిపిస్తూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి భూముల మీద ఉన్న ప్రేమ ఈ రైతుల మీద, ఈ మహిళల మీద లేకపోవడం బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం మీద అవగాహన లేదు. ఈ రాష్ట్ర పరిస్థితులు తెలివై ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా పర్వాలేదండి, సావని బతకని ఏమన్నా కానీ ఆయనకు కావాల్సింది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మొన్న రైజింగ్ తెలంగాణ చెప్పి మీటింగ్ పెడితే పట్టుమని 10 దేశాల నాయకులు రాలేదు. ఒక్క సంస్థ కూడా నేను ఇంత పెట్టుబడులు పెడతామని ప్రకటించలేదు. అక్కడ ఎదుటోడు తొడగూసుకున్నాడు అంటే ఈడు మొడగూసుకున్నాడంటే అక్కడ చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టగానే ఈయన ఉరుకులాడిన కలవడ్డట్లుగా 10 రోజులలో మీటింగ్ పెడితే ఏ ఒక్క వేరే రాష్ట్రంకి వెళ్ళి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి రాలే, ఒక వేరే మన ప్రధానమంత్రి రాలే, రాష్ట్రపతి గారు రాలే, ఉపరాష్ట్రపతి గారు రాలే. అంటే నీ పతానం, నీ పర్వతనం గిది, నీ పెత్తనం గిది. నీ మీద ఇవ్వడికి గ్యారంటీ లేదు, నమ్మకం లేదు. ప్రధాన డిమాండ్ ఏంటి? ఒక్కటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి బులెటిన్ విడుదల చేయాలి. ఇక్కడ అన్ని వసతులు కల్పించాలా. ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు ముఖ్యమంత్రి గారు వెళ్ళి నిద్ర చేయాలి. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో వారంలో ఒకసారి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పడుకొని అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను పరిశీలించాలా. పిల్లలకు అందుతున్నటువంటి ఫుడ్ విషయంలో కానీ, శానిటరీ విషయంలో కానీ, వాళ్ళకి తాగుతున్నటువంటి నీటి విషయంలో కానీ, తింటున్నటువంటి భోజనం విషయంలో సమీక్షలు పెట్టాలా. ఎవరు తప్పు చేసినా తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. మొన్న మేము షామీర్పేటలో ఉన్నటువంటి ఒక బీసీ గురుకులంలోకి పోయి చూస్తే బాత్రూములు కడిగేటువంటి ఆవిడితో తీసుకొచ్చి గిన్నెలు కడుతున్నారండి, ఆ రబ్బర్లతోని, ఆ బ్రష్లతోటి. ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. సండస్ రూములు కడిగే బ్రష్లతోటే పిల్లలు అన్నం వండుకునేటువంటి భగోనలు కడుగుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఏ స్థాయిలో విద్యా వ్యవస్థ మీద మన చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే అక్కడ చేసిండో ఈయన ఇట్లనే చేస్తూ ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే గది చేస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుబట్టాలా, ఇక్కడ పెట్టుబడులు ఎవడు పెట్టద్దు, ఇక్కడ కంపెనీలు మూతపడాలని చంద్రబాబు నాయుడు చెప్పినట్టున్నాడు. ఇగో రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడు. ఇవాళ ఈ గురుకుల విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురుకుల పాఠశాలల్లో నిద్రపోవాలా, పడుకోవాలను, గురుకుల స్కూళ్ళ నిద్ర పేరు మీద నువ్వు తిరగాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులకు వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా విద్యాశాఖ మంత్రిని ఇంతవరకు ప్రకటించకపోవడానికి కూడా దీన్ని ప్రధాన కారణం అనుకోవచ్చా? విద్యాశాఖని భ్రష్టు పట్టిస్తే ఈ రాష్ట్రంలో తెలివిగల విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు విద్యకు దూరం అవుతారు. వాళ్ళని దూరం చేయడమే రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు. అందుకే ఆ విద్యాశాఖని వేరే ఒక ఎస్సీ మంత్రికో, బీసీ మంత్రికో, ఎస్టీ మంత్రికో ఇవ్వడానికి ధైర్యం చేస్తలేడు. ఏ మంత్రిత్వ శాఖ అయినా పైసలు వచ్చేది కానీ, పైసలు ఇచ్చేది కానీ, ఈ 2 శాఖలు మంచిగా ఉంటే వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే శ్రీధర్ బాబు గారు అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణు, అట్లాగే జూపల్ కృష్ణారావు గారు, అట్లాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ, ఇగో ఈయన మిగతా శాఖలన్నీ పెట్టుకున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడా అండి? హోంమంత్రే రేవంత్ రెడ్డి, హోంమంత్రే ముఖ్యమంత్రి. మరి ఈ రాష్ట్రంలో 58% ఆత్మహత్యలు పెరిగినాయి. నేను చెప్పేగా, మీరు చెప్పేది కాదు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు, కత్తి కల్చర్కు, గన్ కల్చర్కు నంబర్ 1 స్థానంలో ఉంది. గిదే ఆయన పత్వా, ఆయన పతారం. ఎందుకంటా ఉన్నా అంటే ఆత్మహత్యలు తెలంగాణ నంబర్ 1 చేసిండు, అత్యాచారాల్లో తెలంగాణ నంబర్ 1 చేసిండు, ఇవాళ గురుకుల విద్యార్థుల చావులో తెలంగాణ నంబర్ 1 చేసిండు, ఇవాళ రైతుల ఆత్మహత్యలు తెలంగాణ నంబర్ చేసిండు రేవంత్ రెడ్డి చేసింది ఏమైనా ఉందా ఘనకార్యం అంటే గిది అంటున్నా నేను. గిన్నిట్లలో నంబర్ 1 చేసిండు ఆయన. పాపం మామూలు నంబర్ 1 రైజింగ్ తెలంగాణ కాదు, ఫాలింగ్ తెలంగాణ, చావుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ, హత్యల తెలంగాణగా మార్చిండు. ఇవాళ డ్రగ్ మాఫియా, గన్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా గన్నులు పెడుతుంది కదండి. ఒక మంత్రి గారి కూతురే స్వయంగా చెప్పింది కదా, ఒక వ్యాపారవేత్త తల మీద గన్ను పెట్టి మా వాటాలు ఇస్తావా సస్తావా అని చెప్పి బెదిరిస్తున్నారంటే ఈ స్థాయిలో, ఏ స్థాయిలో ఇవాళ క్రైమ్ పెరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.